ఇప్పుడు ఏం చేయకూడదు? మనుషులు ఎదుట బోర ఊదించే కార్యాలు చేయొద్దు. మరి ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరిచే కార్యాలు చేయాలి. దేవుణ్ణి మహిమపరిచే కార్యాలు ఏంటో తెలుసా? మనుషుల ఎదుట స్వార్థ కార్యాలు చేయాలి. మనుషుల మెప్పు కోసం 10 మంది కూర్చోబెట్టి భోజనాలు పెడితే ఫోటో తీయనకూడదు. ఎందుకూడదు? ఫోటో తీయకూడదు. కొంతమంది ఉంటారు ఇక్కడ ఫోటో తీస్తాడు, తెల్లారిపోతాడు, ఫ్లెక్స్ చేస్తాడు. ఇది ఏ కార్యం? ఇది బోర ఊదించుకునే కార్యక్రమం. ఏ కార్యక్రమం చేయాలి? మనుషుల ఎదుట మీ సత్క్రియ అంటే అర్థం ఏంటి తెలుసా? నిజంగా ఒక వ్యక్తి ఏమండి ఆ వాక్యం లేక అల్లాడిపోతున్నాడు, ఆకలితో ఉన్నాడు, అతను ఆర్థిక పరిస్థితులు బాగాలేదనుకోండి, సైలెంట్ గా వెళ్ళటం, దేవుని వాక్యం చెప్పడం, మనకు చేతనని సహాయం చేసి వచ్చేసాం అనుకోండి. ఇప్పుడు అతను మనల్ని చూసి ఇతడు నాకు ఎంతగా సహాయపడ్డాడంటే ఇతనులో ఉంది క్రీస్తు ప్రేమ, ఇతనులో ఉంది దేవుని ప్రేమ అని అతడు దేవుని వైపుకి వస్తాడా? రాడా? వస్తాడు. అంటే ఒక వ్యక్తికి నలుగురికి తెలియకుండా మంచి కార్యం చేస్తే అతడు దేవుణ్ణి మహిమపరుస్తాడు. అలా కాకుండా నలుగురు తెలిసేలాగా మన కార్యక్రమాలు చేస్తున్నాం. అదే కార్యక్రమాలు వాక్య కార్యక్రమాలు కాదు, భోజనాల కార్యక్రమాలు, బట్టలు పంచుకునే కార్యక్రమాలు, ఇంకేమైనా కార్యక్రమాలు చేస్తున్నాం అనుకోండి, మనం ఎప్పు కోసం కార్యక్రమాలు చేస్తున్నాం అనుకోండి, అలాగా చేసేవారు వేషధారులే అన్నాడండి. ఏమన్నా అలా అలవాటు చేసామనుకోండి, ఎప్పుడు చూసి నా పేరు వినపడాలి, నా పేరు వినపడాలనుకుంటాడు. కానీ దేవుడి పేరు వినపడాలన్న ఆలోచన అసలు మనలో ఎప్పుడు ఏముండాలంటే మన పేరు కాదు వినపడవలసింది. ఎవరి పేరు వినపడాలి? జనాలకి దేవుడి పేరు వినపడేలా చేయాలి. ఇప్పుడు ఏం చేయకూడదు? మనుషులు ఎదుట బోర ఊదించే కార్యాలు చేయొద్దు. మరి ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరిచే కార్యాలు చేయాలి. దేవుణ్ణి మహిమపరిచే కార్యాలు ఏంటో తెలుసా? మనుషుల ఎదుట స్వార్థ కార్యాలు చేయాలి. మనుషుల మెప్పు కోసం 10 మంది కూర్చోబెట్టి భోజనాలు పెడితే ఫోటో తీయనకూడదు. ఎందుకూడదు? ఫోటో తీయకూడదు. కొంతమంది ఉంటారు ఇక్కడ ఫోటో తీస్తాడు, తెల్లారిపోతాడు, ఫ్లెక్స్ చేస్తాడు. ఇది ఏ కార్యం? ఇది బోర ఊదించుకునే కార్యక్రమం. ఏ కార్యక్రమం చేయాలి? మనుషుల ఎదుట మీ సత్క్రియ అంటే అర్థం ఏంటి తెలుసా? నిజంగా ఒక వ్యక్తి ఏమండి ఆ వాక్యం లేక అల్లాడిపోతున్నాడు, ఆకలితో ఉన్నాడు, అతను ఆర్థిక పరిస్థితులు బాగాలేదనుకోండి, సైలెంట్ గా వెళ్ళటం, దేవుని వాక్యం చెప్పడం, మనకు చేతనని సహాయం చేసి వచ్చేసాం అనుకోండి. ఇప్పుడు అతను మనల్ని చూసి ఇతడు నాకు ఎంతగా సహాయపడ్డాడంటే ఇతనులో ఉంది క్రీస్తు ప్రేమ, ఇతనులో ఉంది దేవుని ప్రేమ అని అతడు దేవుని వైపుకి వస్తాడా? రాడా? వస్తాడు. అంటే ఒక వ్యక్తికి నలుగురికి తెలియకుండా మంచి కార్యం చేస్తే అతడు దేవుణ్ణి మహిమపరుస్తాడు. అలా కాకుండా నలుగురు తెలిసేలాగా మన కార్యక్రమాలు చేస్తున్నాం. అదే కార్యక్రమాలు వాక్య కార్యక్రమాలు కాదు, భోజనాల కార్యక్రమాలు, బట్టలు పంచుకునే కార్యక్రమాలు, ఇంకేమైనా కార్యక్రమాలు చేస్తున్నాం అనుకోండి, మనం ఎప్పు కోసం కార్యక్రమాలు చేస్తున్నాం అనుకోండి, అలాగా చేసేవారు వేషధారులే అన్నాడండి. ఏమన్నా అలా అలవాటు చేసామనుకోండి, ఎప్పుడు చూసి నా పేరు వినపడాలి, నా పేరు వినపడాలనుకుంటాడు. కానీ దేవుడి పేరు వినపడాలన్న ఆలోచన అసలు మనలో ఎప్పుడు ఏముండాలంటే మన పేరు కాదు వినపడవలసింది. ఎవరి పేరు వినపడాలి? జనాలకి దేవుడి పేరు వినపడేలా చేయాలి.